ఓకే అండి, మరి ఊరించే వంటలో ఇవాళ టేస్టీ ఇంగ్రీడియంట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ పరిచయం చేసేసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? ఝాన్సీ రాణి. ఝాన్సీ రాణి. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మచిలీపట్నం నుంచి వచ్చాను. మచిలీపట్నం. అవును. ఓ నైస్. హాయ్ అండి. మీ పేరేంటి? నా పేరు రత్నకుమారి అండి. మీరు ఎక్కడి నుంచి? నేను ఆనందబాగ్ మల్కాజ్గిరి నుంచి వచ్చాను. మీరు ఇక్కడే. అవును. సో మీ ఇద్దరు సిస్టర్సా? అవునండి. మీరు అక్కడ నుంచి మచిలీపట్నం వస్తే అక్కడ నుంచి ఇద్దరు కలిసి ఇక్కడికి వచ్చారన్నమాట. అవునండి. వెరీ గుడ్. సో ఇద్దరు రెడీ మరి వంటలు చేయడానికి? రెడీ అండి. సో చూసేద్దామా మీ మెయిన్ ఇంగ్రీడియంట్? ఓకే అండి. ఓకే. ఓకే, మంచి హెల్దీ ఐటమ్ వచ్చింది మీకు. కొర్రలు తెలుసు కదా, ఐడియా ఉంది కదా. ఈ మధ్య కాలంలో అందరూ కూడా చాలా ఎక్కువ వాడుతున్నారు, ఎందుకంటే ఆరోగ్యం మీద అందరికి అవగాహన బాగా పెరిగింది కాబట్టి కొంచెం హెల్దీగా ఉండాలంటే ఇట్లాంటివన్నీ తినాలి ఈ రోజుల్లో కంపల్సరీగా. అవునండి. సో ఇవి కూడా మనం ఏంటంటే నార్మల్ రైస్ ఎలా అయితే మనం వాడతాం ఇవి కూడా అట్లాగే వాడొచ్చు. దీన్ని పౌడర్ లా చేసి వాడొచ్చు, యాజ్ ఇట్ ఈస్ గా వాడుకోవచ్చు, అలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు చక్కగా. సో మీ ఇద్దరు కూడా ఆలోచించండి. సో నేను టైమర్ ఆన్ చేస్తాను. సో ఎవరికి ఒక మంచి రెసిపీ తడితే అప్పుడు నాకు చెప్పండి, అప్పుడు టైమర్ ఆఫ్ చేస్తా, వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకేనా? ఓకే. ఓకే. సో కొర్రలతో చక్కగా కొంచెం ఉడికించి అలాగా పౌడర్ చేసి, అంటే రైస్ ఐటమ్స్ మనం పలావ్స్, బిర్యానీలు, రైస్ ఐటమ్స్ అలా చేసుకుంటాం కదా, అలా వెజిటబుల్స్ కాంబినేషన్ లో చేసుకోవచ్చు. ఇప్పుడు జొన్నలు, సజ్జలు ఇట్లాంటివన్నీ కూడా బొబ్బట్లు చేసుకోవడానికి అలా వాడుతున్నాం కదా. స్వీట్స్ చేసుకోవచ్చు, కొర్రలతో పాయసం చేయొచ్చు, లడ్డు చేయొచ్చు. లడ్డు చేయొచ్చా? మీరు చేస్తారా లడ్డు? చేస్తాను. ఓకే. సో ఫస్ట్ మీతో చేయించేద్దాం అయితే స్వీట్. సో కొర్రల లడ్డువా? అవునండి. ఓకే. ఓకే అండి, మరి కొర్రల లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కొర్రల లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కొర్రలు 1 కప్పు, బెల్లం 1 కప్పు, నువ్వులు 1 టేబుల్ స్పూన్, యాలకుల పొడి కొద్దిగా, వేరుశనగ పప్పు కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి లడ్డు కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో ఝాన్సీ గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. సో ఫస్ట్ ఏంటి, వేయించుకోవాలి ఏమన్నా కొర్రలవి? అవునండి. ఫస్ట్గా స్టవ్ వెలిగించుకుని కొంచెం నెయ్యి వేసి నేతిలో వేయించాలా? ఓకే. ఇది కొద్దిగా కరిగిపోయిన తర్వాత కొర్రలు వేసి వేయించుకోవాలి. ఓకే. ఇవేమన్నా కొంచెం కలర్ అది చేంజ్ అవుతుందా మనకి, లేకపోతే జస్ట్ అన్ని ఫ్లేవర్ పట్టడానికి అలా? ఫ్లేవర్కేనండి, కలర్ అంటే కొంచెం చేంజ్ అవుతుంది. కొంచెం వేయించాలా కలర్ చేంజ్ అయ్యేదాకా? ఓకే. వేయించిన తర్వాత సో మీరు వేగుతూ ఉండగా అవతల వైపు ఇంకో స్టవ్ ఆన్ చేసుకొని దీంట్లో ఇది బాణీ పెట్టుకొని పాకం తయారు చేయాలి. బెల్లం, వాటర్ కొద్దిగా వాటర్ పోయి బెల్లం వేసుకొని సో ఇది కొంచెం బెల్లం అంటే కరిగితే సరిపోతుందా నాకు? పాకం పట్టాలండి. అంటే ఎలా, తీగ పాకమా లేకపోతే ఉండపాకం రావాలా? అంటే లైట్ గా ఉండపాకం రావాలి. ఓకే. సో ఈ కొర్రలు యాసిటీస్ గా అలా వేసేసుకోవటమేనండి, ఏం పౌడర్ అట్లా ఏం చేయక్కర్లేదా? అవసరం లేదు మేడం, ఎందుకంటే కొంచెం లడ్డూలు అంటే మనకు కాస్త సాఫ్ట్ గా ఆ టైప్ లో అలా ఉంటాయి కదా. అవునండి. సో ఇది మాత్రం ఇది వెరైటీగా ఉంటది. సో నువ్వులు గానీ అలాంటివి మనం చేసుకున్నప్పుడు ఎలా అయితే గట్టిగా ఉంటాయో ఆ టైప్ లో ఉంటది. దీనిలో నువ్వులు కూడా వేయించుకోవాలండి. దీంట్లోనే నువ్వులు కూడా కొద్దిగా వేస్తారా? ఓకే. వేరుశనగ పప్పులు వేస్తాము. జనరల్ గా జీడిపప్పు అట్లాంటివి వేస్తారు కదా, దీనికి వెరైటీగా వేరుశనగ పప్ప? ఓకే. తింటూ ఉంటే స్లైసీగా మధ్య మధ్యలో పప్పులు తగులుతూ స్లైసీగా బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. ఓకే. సో ఇది సరిపోతుంది, ఇలాగ ఇంకొంచెం కొంచెం. ఓకే. సో నువ్వులు కూడా అందులోనే కలిపేసుకోవాలన్నమాట. మనకి ఎక్కువ కావాలంటే లడ్డు వండ చుట్టేటప్పుడు కూడా పైన నువ్వులు అంటించేసుకోవచ్చు. ఓకే. ఓకే. అంటే పిల్లలు ఇష్టపడరు కదా అన్నీ తినడానికి.
కానీ ఇట్లాంటి కొంచెం కరకరలాడేవి బాగానే ఇష్టంగా తింటారు కదా, కాకపోతే తింటారు. అలవాటైనవి అయితే బాగా తినేస్తారు, నువ్వుల లడ్డూలు లేకపోతే పల్లీలు ఇలాంటివి. అవునండి, కొంచెం ఇలాంటివి చూపించేసరికి వాళ్ళకి ఇది కాస్త అయిపోయిందండి. ఇది ఓకే. సో ఈ పాకం ఇంకొంచెం దగ్గర పడాలా, ఇట్లా సరిపోతుందా? కొంచెం వాటర్ పోసి చూడాలి దేంట్లో పాకు వచ్చిందో రాలేదో చూసుకో. ఇందులో వేద్దామా? కొంచెం వాటర్. అంటే కొద్దిగా వాటర్ వేస్తే మళ్ళీ ఇది లూజ్ అయిపోయింది అనుకో, మనకి చాలా చుట్టుకోవడం కష్టం కదా. సో ఇది ఆఫ్ చేసేద్దాం అయితే. సో ఇది చల్లారితే మనము పాకంలో వేసేసి ఇది వేయించిన తర్వాత మంచి డిఫరెంట్ స్మెల్ వస్తుంది కదా యాక్చువల్గా. అవునండి. మీరు కొర్రలు వాడుతూ ఉంటారా? అంటే వాడుతూ ఉంటామండి, పిల్లలకి ఎంతో మంచిది కూడా, హెల్దీ ఫుడ్ ఇది. సో ఈ లడ్డూలు ఇదివరకు ఎప్పుడైనా చేశారా, ఇప్పుడే ఐడియా వచ్చిందా మీకు? 2 times అలా చేసామండి. 2 times అలా చేశారా? ఓకే. మీ ఇద్దరేనా అండి సిస్టర్స్, ఇంకా ఉన్నారా మీకు? మేమిద్దరమే సిస్టర్స్ అండి. బ్రదర్స్ ఉన్నారా? బ్రదర్స్, 3 brothers, 1 తమ్ముడు. నలుగురు బ్రదర్స్. ఓకే ఓకే. 4 బ్రదర్స్, 2 సిస్టర్స్ అన్నమాట. కట్టేసేద్దామా? సో ఇది అక్కడ పెడతాను. ఓకే. సో ఈ పాకంకి సరిపడా కొర్రలు చూసుకుంటూ మీరు వేసేసుకోండి. ఓకే. మొత్తం పట్టేసేలానే ఉంది కదా. ఓకే. ఈ పాకంలో ఇవి కలిపేసిన తర్వాత కొంచెం ఇవి చల్లారుతూ ఉండగా గోరువెచ్చగా అయిన తర్వాత మనం ఉండలాగా చుట్టుకోవాలి. ఓకే. సో ఇది దించిన తర్వాత పాకంలో కలిపాక యాలకుల పౌడర్ వేసుకోవాలి. ఓకే. భయపెట్టేస్తున్నారు మీ పక్క నుంచి. మీ ఇద్దరు ఎవరు అక్క ఎవరు చెల్లి? ఓకే. కలిపేసిన తర్వాత లాస్ట్ ఎవరు? తమ్ముడా? మీరు ముందు, మీ తర్వాత మీ తర్వాత తమ్ముడు ఉన్నాడు, తమ్ముడు తర్వాత చెల్లి తర్వాత ఇంకో తమ్ముడు ఉన్నాడు. ఓహో, ముందు 2 అన్నయ్యలు అనమాట. దీనిలో పప్పులు కూడా. సో వేరుశెనగ పప్పు. మరి ఆ నువ్వులతో పాటు ఇవి వేస్తే ఇవి కూడా వేగిపోయావు కదా. ఇవి బాగుంటదండి ఇలాగా. అలాగే బాగుంటుందంట. ఓకే, మీరు ఎలా చెప్తే అలాగే అంతే. సో అక్కడ ఏమన్నా చేస్తుంటారా మచిలీపట్నంలో, లేకపోతే ఇంట్లోనేనా మీరు హోమ్ మేకర్? లేదండి, నేను ఏఎన్ఎం గా చేస్తాను. ఏఎన్ఎం నర్స్. ఓ, నర్స్ గా. మచిలీపట్నమేనా అండి? అవునండి. సూపర్. మీ వారు? మా వారు ఎలక్ట్రీషియన్ అండి. సో ఎలక్ట్రీషియన్. పిల్లలు? 3 పాపలు, 2 పాపలు 1 బాబు. మీరు చెప్తున్నారు లేదు ఇవిడ పక్క నుంచి. 2 కాదు 3 బాబు. చూడదామా? చూడదామండి. చూడండి. కొంచెం చేతికి నెయ్యి అంటించుకొని. సో ఇవి మనకి నిలువ ఉంటాయేమో కదా, ఎందుకంటే పాకంతోనే కదా. ఉంటాయండి. కాకపోతే రోజుకు 1 లడ్డు తింటే చాలా హెల్దీ, బలంగా ఉంటుంది. ఓకే. చూడ్డానికి మాత్రం బాగుంది, చక్కగా. అదేంటంటే మనకి అంజీర్ ఉంటుంది కదా, దాంట్లో అన్ని ఇట్లాంటి గింజలు ఉంటాయి కదా. అదేంటంటే అంజీర్ పైదంతా తీసేసి ఓన్లీ గ్రైండ్ చేస్తే అలా వచ్చినట్టు. కానీ నైస్. పల్లీలు కూడా వేయించితే బాగుండేది. అవి ఒకటే పచ్చి పచ్చిగా కనిపిస్తున్నాయి. పల్లీలు అడ్జస్ట్ అయిపోతాం. మీ అక్క కింద అంటే తెగ నవ్వుతున్నారు, ఆవిడకి కూడా. సో మీరు వస్తుంటారండి హైదరాబాద్ ఫ్రీక్వెంట్ గా? అక్క దగ్గరికి వస్తూ ఉంటానండి అప్పుడప్పుడు. అక్కనే ఇప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు వచ్చేస్తుంటారు. సో రెడీ? ఫాస్ట్ గానే గట్టి పడిపోతున్నాయి. సో మనకి ఇంకా బయట కాసేపు అలా ఉంచేస్తే ఫ్యాన్ కింద పూర్తిగా గట్టిగా అయిపోయింది. ఓకే అండి, మరి కొర్రల లడ్డు రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కొర్రల లడ్డు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి కొర్రలు వేసి వేయించాలి. దీనిలో నువ్వులు వేసి వేయించాలి. మరొక పాన్ లో కొద్దిగా నీళ్లు పోసి బెల్లం వేసి పాకం రానివ్వాలి. దీనిలో వేయించిన కొర్రలు, యాలకుల పొడి, వేరుశనగ పలుకులు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం తీసుకొని చేత్తో లడ్డూల్లా చుట్టుకోవాలి. అంతే, కొర్రల లడ్డు రెడీ.